ఫ్రెండ్స్, లార్డ్స్ మైదానంలో మూడవ టెస్ట్ మ్యాచ్ భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది కదా. అయితే క్రికెట్ అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఒకటి చోటు చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ జితేష్ శర్మకు మైదానంలోకి ప్రవేశం నిరాకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫుటేజ్ అలాగే దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, లార్డ్స్ టెస్ట్ చూసేందుకు వచ్చిన జితేష్ శర్మను సెక్యూరిటీ సిబ్బంది గేట్ వద్ద ఆపేశారు. అందరిలాగానే, అంటే అక్కడున్న కొంతమంది మామూలుగా టికెట్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిపేసి జితేష్ శర్మను కొద్దిగా చేయి చేసుకుని తొయ్యడం కూడా జరిగింది. అయితే ఇక అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని గుర్తించకుండా లోపలికి అనుమతించలేదనేది సమాచారం. దీంతో జితేష్ శర్మ కొద్దిసేపు మైదానం బయట వేచి చూసి ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో లార్డ్స్ వ్యాఖ్యాతగా ఉన్న భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అక్కడికి వచ్చాడు. జితేష్ శర్మ కార్తిక్ ని చూడగానే సహాయం కోసం పిలిచాడు. అయితే మొదట కార్తిక్ ఫోన్లో మాట్లాడుతున్నందువలన అక్కడ పరిస్థితులు ఏమయ్యాయంటే, అంటే అతను చూసుకోలేదు, దినేష్ కార్తిక్ చూసుకోలేదు. అయితే దినేష్ కార్తిక్కి జితేష్ మాట వినపడలేదు. అయితే జితేష్ పదే పదే పిలవడంతో చివరికి కార్తిక్ అతన్ని గుర్తించి అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి జితేష్ను లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ మొత్తం సంఘటనను అక్కడున్న అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేశాడు. అయితే ప్రస్తుతం ఇది క్షణాల్లో, అంటే అసలు చెప్పాలంటే దాదాపుగా మిలియన్స్లో వ్యూస్ వచ్చాయన్నమాట. క్రికెట్ హోమ్గా పిలువబడే లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన మైదానంలో ఒక అంతర్జాతీయ క్రికెటర్ను గుర్తించకపోవటం, ప్రవేశాన్ని నిరాకరించడం అభిమానుల్ని ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేసింది. దినేష్ కార్తిక్ సమయానికి ఆదుకోకపోతే పాపం తను బయటే నిలబడాల్సి వచ్చింది. జితేష్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున అద్భుతంగా రాణించి జట్టు టైటిల్ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దేశీయ క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన చేస్తున్న జితేష్ భారత టీ20లో కూడా స్థానం సంపాదించాడు. అలాంటి గుర్తింపు పొందిన క్రికెటర్కు ఈ విధంగా అవమానం జరగడం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన లార్డ్స్ మైదానంలో భద్రతా సిబ్బంది అప్రమత్తతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదేనా భారత ఆటగాళ్ళకి మీరిచ్చే గౌరవం అంటూ ప్రశ్నిస్తున్నారు.